హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది చార్ధామ్ యాత్రలో ఒక ప్లేస్. అది ఏంటి అంటే ద్వారకా. సో ద్వారకా వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. సో ద్వారకా వెళ్తే అక్కడ ఏమేమి చూడాలి, అక్కడ స్పెషాలిటీ ఏంటి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెషల్గా ఒక ప్లేస్ గురించి టూర్ ప్లాన్ కావాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ టూర్ ప్లాన్ మీకోసం చేసి పోస్ట్ చేస్తాం. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ద్వారకా రీచ్ అవ్వాలి అంటే, మనం ఫ్లైట్లో కనుక రీచ్ అవ్వాలనుకుంటే కనుక ఫస్ట్ మనం జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో జామ్నగర్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి ద్వారకాకి నెంబర్ ఆఫ్ బస్సెస్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. లేదు మేము ట్రైన్లో రావాలనుకుంటే ద్వారకాకి ఓన్ రైల్వే స్టేషన్ ఉంది. సో ద్వారకా దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ఆ రైల్వే స్టేషన్ మనకి బుక్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచి వచ్చేయచ్చు. సో ద్వారకాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ద్వారకాధీశుని టెంపుల్ ఉంది కదా, సో ఆ టెంపుల్ని విజిట్ చేయాలి. సో టెంపుల్లోకి వెళ్లే ముందు మనం ఆ గోమతి నదిలో స్నానం చేసి కేతకి పుష్పాలు, తులసి దళాలు తీసుకొని వెళ్ళి స్వామివారిని పూజ చేస్తే గనక మీ చేసిన పాపాలు ఏమన్నా ఉంటే పోతాయని, లేదంటే ఏదైనా దోషాలు ఉన్నా పోతాయని చెప్పేసి చెప్తుంటారనమాట. సో ఈ టెంపుల్ కి స్పెషాలిటీ ఏంటంటే, ఆ టెంపుల్ పైన ఒక జెండా మీద సూర్యుడు చంద్రుడు ఉంటారు అనమాట. సూర్యుడు చంద్రుడు, దానికి అర్థం ఏంటి అంటే ఈ జగం ఉన్నంత వరకు సూర్యచంద్రుడు ఉంటారు, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటాడు అని చెప్పేసి చెప్తారనమాట సింబాలిక్ గా. సో దానికని ఆ జెండా మీద సూర్యుడు చంద్రుడు ఉంటాడు. ఇంకోటి ఏంటి అంటే రోజుకి ఆ జెండాని 5 సార్లు మారుస్తారంట. టెంపుల్ ని మీరు విజిట్ చేసుకోవాలనుకుంటే టెంపుల్ కి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ టైమింగ్స్ తెలుస్తాయి అనమాట. సో 24/7 మనకి దర్శనానికి అవైలబిలిటీ ఉండదు. సో మధ్యలో బ్రేక్స్ ఉంటాయి అనమాట, వేరే పూజలు అవన్నీ చేస్తుంటారు. సో అందుకని మనం టైమింగ్స్ చూసుకొని వెళ్ళటం బెటర్. సో ఈ టెంపుల్ కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇది శ్రీకృష్ణ వారి రాజమందిరం అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో ఈ టెంపుల్ ని అసలైన ద్వారక ఎక్కడ ఉంది అంటే గనక, అసలైన ద్వారక మనకి ఇక్కడ లేదు. ఈ ప్రస్తుతానికి మన రీసెర్చ్ సైంటిస్టులు చెప్పిన, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే, ఆ ద్వారక మునిగిపోయింది. మన పురాణాల్లో కూడా ఉంది. సో ద్వారక మొత్తం మునిగిపోయింది అని చెప్తుంటారు కదా. సో ఆ ద్వారక సముద్రం అడుగున ఉంది అని చెప్తుంటారు. సో రీసెంట్ గా మనకి అది ప్రూవ్ కూడా అయింది. మనం చూసుకున్నట్టయితే మోడీ గారు ఆ ద్వారకాకి అడుగున వెళ్ళి అక్కడ స్వామివారి ద్వారకాని నమస్కరించుకొని వచ్చిన వీడియోస్ చాలా అయితే మనకి వైరల్ అవుతూ ఉన్నాయి. సో అసలు ద్వారక ఎందుకు మునిగిపోయింది, అసలు ద్వారక ఎక్కడ ఉంది అంటే గనక, పూర్వం శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత కంసుడి మామ జలాసంధుడు ప్రతిసారి వీళ్ళ శ్రీకృష్ణుడిని అంతం చేద్దామని చెప్పి యుద్ధానికి వస్తూ ఉంటాడు. సో అలా పదే యుద్ధం జరగడం వల్ల అక్కడ ఉన్న జనాలకి ఎక్కువ నష్టం జరుగుతుందని, ఆ జలాసంధుడి దగ్గర నుంచి వీళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి ద్వారక నిర్మించడానికి ప్రిపేర్ అవుతాడు. సో ద్వారక ఏంటి అంటే ఆ చుట్టుపక్కల మనకి ఎవరు రావడానికి వీలు లేకుండా ఉండాలని చెప్పేసి సముద్రుణ్ణి, నాకు కొంచెం చోటు కావాలి, నేను ద్వారక కట్టుకోవాలనుకుంటున్నాను సముద్రుడిని అడిగితే, సముద్రుడు అందులో నుంచి ఒక 9 కిలోమీటర్స్ రేడియస్ ఉండే ఒక భూమిని సముద్ర మట్టం పైకి తీసుకొచ్చి ఇందులో ద్వారక నిర్మించుకోమని చెప్తే, అక్కడ శ్రీకృష్ణుడు విశ్వకర్మకి నాకు ఇట్లాగా చాలా అందంగా ఉండే ఒక రాజ్యాన్ని నిర్మించాలనుకుంటున్నాను అని చెప్పేస్తే తను ఒక ప్లాన్ గీసి ఇచ్చారనమాట. సో దాని ప్రకారం మనకి ద్వారకాన్ని నిర్మించారు. ద్వారకాలో చాలా బంగారం మణులు అన్నిటితో కలిపి కోటలు, ఇల్లులు అన్ని నిర్మించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ప్లేస్ లో ఉంచారనమాట. సో అసలు ఈ ద్వారక ఎందుకు మునిగిపోయింది అంటే, మహాభారతంలో కౌరవులు అందరూ చనిపోయిన తర్వాత కౌరవుల తల్లి ఉంటది కదా గాంధారి, నాకు ఈ పుత్ర శోకం కలిగించిన నీకు, నీ యాదవ వంశం మొత్తం నశించిపోతుంది, నీకు యాదవ వంశం అనేది ఉండదు అని చెప్పేసి శపిస్తుంది అనమాట. సో ఆ శాపానికి శ్రీకృష్ణుడు ఒక జాతి మొత్తం ఏదైతే ఉందో యాదవ వంశం మొత్తం అంతరించిపోతుంది. ఆ సముద్రుడు మొత్తం నేలని మొత్తం తీసుకొని సముద్రంలోకి మునిగిపోయిందని చెప్పేసి చెప్తుంటారు. సో అలాగా అది సముద్రం అడుగులోకి వెళ్ళిపోయింది. ఆ సముద్రం అడుగులో ఉంది అని చెప్పి చాలా మంది చెప్పేవారు. తర్వాత ఏంటి అంటే అది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే ఆర్కియాలజిస్ట్ ఏఎస్ రావు గారు దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి, లేదు ఇది భూమి లోపల ఉంది అని చెప్పేసి నిదర్శనాలు మనకి చూపించారనమాట. సో అది అక్కడికి మనం వెళ్ళలేం కాబట్టి వీడియోలు అవి చూడండి, అందులో మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది, మీకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. సో ఆ శిథిలావస్థలో ఉన్న ఆ రాజ్యం మొత్తం అంతా. సో ఇది ద్వారకా ఒక స్టోరీ. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత, ద్వారకాధీశ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే సముద్ర నారాయణ టెంపుల్ అనమాట. సో అది మనకి అక్కడ నుంచి అరౌండ్ ఒక 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట సముద్ర నారాయణ టెంపుల్. ఇది ఇక్కడ ఒక్క చోటే ఉంటది. సో ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ టెంపుల్ ఏంటి అంటే సముద్రానికి ఆనుకొని ఉంటది కాబట్టి మనకి ఈ రైనీ సీజన్ ఆ టైంలో వెళ్తే సముద్ర మట్టం పెరిగి ఆ గుడి ఏంటి అంటే మునిగిపోద్ది అనమాట సముద్రంలో.
సో మన సమ్మర్ అలాంటి టైంలో కనుక వెళ్తే ఆ టెంపుల్ని మనం విజిట్ చేయొచ్చు. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే రుక్మిణీ దేవి టెంపుల్. ఈ టెంపుల్ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటే దుర్వాస మహర్షిని రథం ఎక్కించుకొని శ్రీకృష్ణుడు రుక్మిదేవి రథం లాగుతున్న టైంలో రుక్మిదేవి దాహం వేస్తుంది. శ్రీకృష్ణుడు ఒక నీటిని తవ్వి తనకి దాహం తీరుస్తే దుర్వాస మహర్షి నేనుండగా నాకివ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తావా, మీ ఇద్దరు విడిపోతారా అని చెప్పి చెప్పిస్తారంట. సో అందుకని అక్కడ శ్రీకృష్ణ వారి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ రుక్మిణీదేవి టెంపుల్ సపరేట్ గా ఉంటుంది అనమాట. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ కూడా మస్ట్ విజిట్ అని చెప్తాను. సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్పాట్ లక్ష్మీనారాయణ టెంపుల్ అనమాట. ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ 5 బావులు ఉంటాయి అనమాట. ఈ 5 బావులు ఈ పంచ పాండవులు వాళ్ళ తపోశక్తితో ఈ 5 బావులని తవ్వారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ 5 బావుల్లో ఉన్న వాటర్ ఒక్కొక్క బావిలో ఉన్న వాటర్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ బావిలో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇంకో బావిలో ఇంకో, అలాగా 5 బావిల్లో ఉన్న వాటర్ 5 రకాల టేస్ట్ తో ఉంటది. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. సో ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటంటే నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఒక శివుడి విగ్రహం ఉంటది అనమాట. అది అరౌండ్ మనకి 112 feet హైట్ లో ఉంటది. సో శివుడు కూర్చొని ధ్యానం చేస్తే కూర్చునేటప్పుడు ఎలా ఉంటుందో సో అలా ఉంటది అనమాట. ఈ శిల్పం ఒక ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే గోపి తలావ్. ఒక వాటర్ లేక్ ఉంటది అనమాట. సో దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే నరకాసుడు చాలా మంది గోపికల్ని జైల్లో ఖైదీ చేసి ఉంచుతాడు. వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించిన తర్వాత వాళ్ళందరినీ జైల్లో నుంచి విడిపిస్తే వీళ్ళందరూ శ్రీకృష్ణుడి ప్రేమతో తనకి మమ్మల్ని అందరినీ మీ దగ్గర ఉంచుకోండి, మీ చెంత ఉంచుకోండి అని చెప్పేసి చెప్తారనమాట. సో శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ శ్రీకృష్ణుడు లేని జన్మ మాకు వద్దు అని చెప్పేసి ఈ నదిలో ఈ వాటర్ లో దూకేసి చనిపోతారంట. సో అందుకని ఇది గోపి తలావ్ అంటారు. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే వాటర్ లో నుంచి వచ్చే ఇసుక ఉంటది కదా, అది సాఫ్ట్ గా మనకి పసుపు ఎలా అయితే ఉంటుందో అలాగ ఉంటది. సో ఈ ఇసుకని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు బయట అమ్ముతారు కూడా. సో అది అక్కడ కొంతమంది కొనుక్కొని వెళ్తుంటారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా కొనుక్కోండి. సో మన ఈ గోపి తలావ్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బేట్ ద్వారకా. ఇది మనం వెళ్ళాలంటే ఇది మనం బోటింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో గోపి తలావ్ నుంచి ఓకా జెట్టి అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి మనకు బోట్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో బోట్స్ లో వెళ్ళాలి. ఈ బోట్స్ లో వెళ్ళేటప్పుడు అయితే సీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈవినింగ్ టైంలో ఆ సన్సెట్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్లస్ మనకి ఈ మధ్యలో ఏంటి అంటే పక్షులు ఉంటాయి కదా, సో సీగల్స్ అనే పక్షులు ఉంటాయి అనమాట. సో అవి ఆ నది మీద అలా తిరుగుతూ ఉంటాయి. సో ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ బోటింగ్ రైడ్ వన్ ఆఫ్ ద మస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఈ ప్లేస్ మనం విజిట్ చేసుకోవడంతో ఇంతటితో మనకి ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.